నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ సీనియర్ నాయకులు చెనగాని దయాకర్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగుల అంశం ప్రధానంగా 2 రోజుల నుంచి మళ్ళీ నిరుద్యోగులు రోడ్లెక్కిన పరిస్థితి, వాళ్ళకి రావాల్సిన 2 లక్షల ఉద్యోగాల గురించి ఏదైతే శ్రీధర్ బాబు గారు అసెంబ్లీ ముఖంగా కొన్ని వ్యాఖ్యలు చేసిరు, దాని మీదే ఇదంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. నిన్న ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. నేను మాట్లాడింది వక్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు అనేది అని చెప్తున్నమాట. సో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. అంటే ప్రధానంగా అంటే నిరుద్యోగులు అంటేనే మీకు పడట్లేదా? అంటే కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు అంటేనే పడట్లేదా? నిరుద్యోగులు వేరు కాదు, మా సోదరులు కానీ మేము భావిస్తా ఉన్నాం. నిరుద్యోగుల పట్ల, నిరుద్యోగుల జీవితాల పట్ల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మొదటగా ఇవాళ ప్రభుత్వం ఏర్పడగానే నియామకాల కోసం భర్తీ చేసినటువంటి సందర్భం మన అందరికి తెలుసు. 10 ఏళ్లలో నిధులు నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక స్లోగన్ ద్వారా ఏర్పడినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ యొక్క ఆకాంక్షలను ఫలించలేదు. యువత ఆకాంక్షలు నెరవేర్చలేదు. తెలంగాణలో విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కాబట్టి ఆ సందర్భంలో నిరుద్యోగులు ఉన్నటువంటి పోరాటం కానీ, నిరుద్యోగులు పడినటువంటి ఇబ్బందులు కానీ కాంగ్రెస్ పార్టీగా ఆ రోజు ఎజెండా పెట్టుకొని పనిచేసి వాళ్ళకు అండగా నిలిచినటువంటి సందర్భం. మీరు అండగా నిలబడట్లేదని వాళ్ళు ఇప్పుడు రోడ్లు ఎక్కిన పరిస్థితి కూడా అదే. కాంగ్రెస్ పార్టీ మాకు అండగా లేదు, ఒక్క ఉద్యోగం కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఇచ్చిన నోటిఫికేషన్ ఒక్కటి లేదు అంటున్నారు వాళ్ళు. గత నోటిఫికేషన్లు ఇచ్చి ఇవి మావని ఎట్లా చెప్తారా అనేది వాళ్ళ పాయింట్. ఇప్పుడు గత బీఆర్ఎస్ సహాయంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలకు మోక్షం లేదు. అనేక పేపర్లు లీకేజీ పాల్పడ్డారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ అనేక ఉన్నటువంటి పోస్టులకు వాళ్ళు మోక్షం కలగించలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు పెట్టి పారదర్శకమైన ఉద్యోగాలు ఇవ్వగలిగింది. తెలంగాణలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను కూడా ప్రభుత్వం గుర్తించి అన్ని శాఖలలో ఖాళీల వివరాలతో పాటు మరికొన్ని రోజులలో ఉద్యోగాల ప్రక్రియ వేగవంతం చేస్తుంది. అన్ని ఖాళీల వివరాలతో పాటు ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టులకు కూడా భర్తీ చేయబోతుంది. ఈ రోజే మేము వేం నరేందర్ రెడ్డి గారిని, ప్రభుత్వ పెద్దల్ని కూడా కలిసినాం. ఇటువైపు నిరుద్యోగుల ఇబ్బందులు, నిరుద్యోగుల సమస్యల్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా సిద్ధంగా ఉంది. ఆ ప్రక్రియ, ఆ ఆలోచన వేగవంతం చేస్తా ఉంది. అంటే బీఆర్ఎస్ ని ఇంకా మీరు దాన్ని జపమే చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ గతంలో ఇవ్వలేదు కాబట్టి మేము ఇచ్చాము, ఇదే జపం తప్పితే మీరు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాల గురించి కదా, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అనేది కదా మీ మేనిఫెస్టో కూడా. మేము 2 లక్షల ఉద్యోగాలకు మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి నేను అనేది కట్టుబడి ఉన్నాం. ఇంకా ఉన్నటువంటి దాదాపు 1,00,000కు పైగా ఉన్నటువంటి ఉద్యోగాల అనే అంశం దశల వారీగా భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ మను యూనివర్సిటీ పోయారు, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు రెచ్చగొట్టే పనులు చేశారు. ఇక్కడ కనీసం ఒక కలెక్టర్ వివరణ ఇస్తే కలెక్టర్ వివరణ కూడా యూనివర్సిటీని అమ్మేస్తున్నారని ఒక తప్పిదాలతోని మొత్తం కూడా యువతని, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు గందరగోళపరిచే ప్రయత్నం ఇవాళ కేటీఆర్ లాంటి వాళ్ళు చేస్తాం. నిరుద్యోగులలో అసహనం ఉంది, బాధ ఉంది, ఉద్రేకత ఉంది, భావోద్యోగం ఉంది. అది మేము కాదనట్లేదు. వాళ్ళ సమస్యలు, ఆ ఎజెండా ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ పెద్దల దగ్గర ఉన్నది. ఉద్యోగాల భర్తీ అంశం చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి అనేక వేదికల దగ్గర చెప్పారు. దాన్ని వక్రీకరించి శాసన మండలిలో శ్రీధర్ బాబు గారు మాట్లాడిన మాటల్ని వక్రీకరించి తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగింది. ఇక తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవట అనే వాదాన్ని తీసుకొచ్చి చేశారు. నిన్ననే శ్రీధర్ బాబు గారు కూడా క్లారిటీ ఇచ్చారు, వివరణ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలలో లక్షలాదిగా ఉంటాయి. ఇవాళ దాదాపు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశాల పెట్టుబడులతోని ఇక్కడ దాదాపు 10-15 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగాలలో, ఇవాళ సాఫ్ట్వేర్ రంగాలు, ఇండస్ట్రియల్ రంగాలు, పరిశ్రమ రంగాలు, ఫార్మా రంగాలలో క్రియేటివిటీ చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున విజన్గా పనిచేస్తుంది. రైజింగ్ తెలంగాణ పేరు. ప్రభుత్వ రంగం వచ్చేవరకు ప్రభుత్వ రంగంలో లక్షలాదిగా కాకుండా కొన్ని పరిమితంగా ఉంటుంటాయి. కాబట్టి ఆ వివరణ ఆయన ఇచ్చినందుకు దాన్ని క్రియేట్ చేసి తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతుంది. నిన్న ఏదైతే ముందస్తు అరెస్టులు జరిగినాయో, రేవంత్ రెడ్డి వస్తున్నారని చెప్పి ఏదైతే నిన్న అశోక్ నగర్ కి రేవంత్ రెడ్డి సభ ఉండడం వల్ల ఏదో ఇనాగ్రేషన్ సంబంధించి ముందస్తు అరెస్టులు అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ గా ఉన్నారు, ఇప్పుడు ఆయన తెలియకుండా అయితే ఈ అరెస్టులు అయితే జరగవు కదా. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కొందరు ఇవాళ ప్రతిపక్ష నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కూడా నిరుద్యోగులలో చేరి ఈ ఉద్యమాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం కొనసాగుతా ఉంది. ఇప్పుడు ఇవాళ సీఎం గారు చిక్కడపల్లికి ఒక ప్రైవేట్ కార్యక్రమం మీద వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళు ఉన్నటువంటి వ్యవహరించిన తీరు ఒక ఇబ్బందికరంగా కృషి చేసే ప్రయత్నం జరిగింది అక్కడ. ఇవాళ నిరుద్యోగులు
ఆవేదన ఉంది, బాధ ఉంది, మేము కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు సమాచారాలకు లోను కావాల్సిన అవసరం లేదు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటది. విద్యార్థులు, నిరుద్యోగులు మీరు ప్రిపరేషన్కి సిద్ధంగా అండి. ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు కూడా నాకు తెలిసినట్టుగా నా దగ్గర మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా నిరుద్యోగులకు అండగా ఉంటానని నా ఇంటర్వ్యూలు ప్రతి ఇంటర్వ్యూలో మీరు చెప్తుంది అదే. కానీ చెనగాన దయాకర్ కూడా చేయలేకపోతున్నారు. ఈ 40,000 నోటిఫికేషన్ కావచ్చు, 40,000 ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు. ఏం జరుగుతా ఉంది అక్కడ? మీరేమో మాట్లాడుతున్నా అంటున్నారు, అక్కడ అవ్వట్లేదు. ఇప్పుడు గ్రూప్ 3 నియామకాలు ఈ 3-4 రోజులలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నియామకాలు జరగబోతా ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ శాఖలో కూడా 10,000 నుంచి 14,000 పైగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కూడా ఉండబోతా ఉంది. ఇట్లా ఉన్నటువంటి ఒకదాని తర్వాత ఒకటి భర్తీ చేసుకొని ప్రాధాన్యత గల ఉన్నటువంటి వివిధ పోస్టులను కూడా భర్తీ చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేసింది. గతంలో కూడా శాంతకుమారి నేతృత్వంలో ఒక ఐఏఎస్ల కమిటీ వేసింది. ఆ నివేదిక అన్ని కూడా తెప్పించుకొని ఏ శాఖలో మనం ఏ ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దయచేసి ఏంటంటే మీరు చేసి రోడ్ల మీదకి వచ్చి మనం పోరాటం చేసి ధర్నా చేస్తేనో మీ సమస్య తెలుస్తుందని కాదు. మీ సమస్య, మీ బాధలు, మీ ఎజెండా అనేది ప్రభుత్వం దగ్గర ఉంది. దయచేసి ఎవరి ఊబిలో పడొద్దు అనేది కూడా కోరుతా ఉన్నాం. మీరు చిత్రహింసలు చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. మీరే చిత్రహింసలు చేస్తా ఉన్నారు, మీరే అరెస్టులు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ లాఠీ చార్జి గానీ, ఎక్కడ కూడా నిర్బంధాలు గానీ, ఎక్కడ కూడా బంధించే ఇది మనం ఎవరిని కూడా బంధించే ప్రయత్నం జరగలేదు. మనం ఎవరి ఎజెండాతో వచ్చినా, ఏ సమస్య వచ్చినా వినడానికి మేము సిద్ధమయ్యేటోళ్ళం, పరిష్కరించడానికి సిద్ధమయ్యేటోళ్ళం తప్ప ఇదే తప్పుడు సమాచారం తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ మధ్య విద్వేషాలు సృష్టించొద్దని కోరుతున్నాం. వాళ్ళ పట్ల కూడా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి విష ప్రచారాలను కూడా నిరుద్యోగులు తిప్పికొట్టాలని కూడా కోరుతున్నారు. ఈ రోజు కూడా బీజేఎం వాళ్ళు చిక్కటపల్లి లైబ్రరీకి రావడం జరిగింది. వాళ్ళు నిరసన తెలుపుతుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అంటే దీన్ని ఇతర పార్టీలు కూడా క్యాచ్ చేసుకునే పరిస్థితి కదా నిరుద్యోగుల విషయంలో. బీజేపీ నాయకులు కూడా బంధిస్తే చాలా సిగ్గుపడాలి. దేశవ్యాప్తంగా సంవత్సరానికి 2 కోట్లను ప్రకటించి ఇవాళ ప్రభుత్వ సంస్థల్ని కూడా మొత్తం కూడా జాతీయం చేసి, ప్రభుత్వ సంస్థల్ని ఇవాళ ప్రైవేట్ పరం చేసి, మొత్తం కూడా బిఎస్ఎన్ఎల్ లాంటి అనేక ఉన్నటువంటి సంస్థలల్లో ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రైవేట్ రంగం చేసి, ప్రైవేట్ రంగంలో కూడా గ్యారంటీ లేని బతుకులు ఉన్నాయి. కాబట్టి బీజేపీ నాయకులకు నిరుద్యోగుల గురించి మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తా ఉంది. ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఇవాళ విద్యార్థుల మధ్య, నిరుద్యోగుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ బీజేపీ నాయకులకు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు. మొదటగా మోడీ ప్రకటించినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు, తెలంగాణకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కేంద్ర ఉద్యోగాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ నిరుద్యోగుల పేరుతో రాజకీయం చేయడం చాలా సిగ్గుచేటు. నిరుద్యోగుల పేరు చెప్పుకొని ఇవాళ నిరుద్యోగుల మధ్య ప్రభుత్వానికి ఉసిగొల్పే కార్యక్రమంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. దయచేసి తెలంగాణ యువత గమనించాలని, మీ ఉద్యోగాల పట్ల, ఉద్యోగాల భర్తీ పట్ల, మీ జీవితాల పట్ల మాకు ఒక విజన్ ఉంది, మాకు ఆలోచన ఉంది. దయచేసి మీరు ధర్నాలు, పోరాటాలు చేస్తేనే ఉద్యోగాలు వస్తాయని భ్రమను వీడండి అనేది కూడా మేము కోరుతున్నాం. ఇది చెనగాన దయాకర్తో ఫేస్ టు ఫేస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.